అయ్యా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలని చిన్న చూపు చూడడం ఇవాళ కొత్త కాదు. మొదటి నుంచి కూడా తెలుగు ఆ, రాష్ట్రాలు అసలు సౌత్ అంటేనే చిన్న చూపు. తెలుగు రాష్ట్రాలంటే మరింత చిన్న చూపు. ఇప్పుడు తెలంగాణ అంటే మరింత చిన్న చూపు. ఎందుకంటే తెలుగు కాంగ్రెస్ వాళ్ళకి అపోజిషన్ కాంగ్రెస్ ఉంది కాబట్టి మరింత చిన్న చూపు. ఇదేం పెద్ద కొత్త ఏం కాదు, వింత ఏం కాదు. వాళ్ళకి ఎప్పుడు మొదటి నుంచి ఏ పార్టీ అధికారంలో ఉన్నా సౌత్ ని చిన్న చూపు చూడడం అన్నది కామన్ గా వస్తుంది. ఏమండి కొత్తగా ఇక్కడ రైల్వే వ్యవస్థను తీసుకుంటే అందరూ టికెట్లు తీసుకుని రైలు ఎక్కేది సౌత్ లోనే. టికెట్ లేకుండా రైలు ఎక్కేది నార్త్ లో. లేకపోతే రిజర్వేషన్ లేకుండా రిజర్వేషన్ కంపార్ట్మెంట్ లో ఏసీ బోగిల్లో కూడా ఎక్కేసేది నార్త్ లో. వాళ్ళకి ఏ విధమైన ఇది ఉండదు. కొత్త బోగీలు వచ్చినా కొత్త రైళ్లు వచ్చినా అక్కడే వస్తాయి. మనకు అన్ని పాతవి అక్కడ వాడేసినా మనకి పాతవి పంపిస్తారు. ఇది ఎప్పటి నుంచి అలవాటుగా నడుస్తుంది. ఆఖరికి మమతా బెనర్జీ గారు కూడా నార్త్ కాకపోయినా కానీ ఆవిడ కూడా ఇదే వరవడిని కొనసాగించి రైళ్లన్నీ కలకత్తాకి పరిమితం చేసుకున్నారు. సరే ఇది వ్యవస్థ. ఇక తెలుగు రాష్ట్రాలు తెలంగాణ విషయం వరకు వస్తే ఖచ్చితంగా తెలంగాణ పట్ల వాళ్ళకి ఒక రకమైన ద్వేషభావం, అన్ని రకాల భావాలు, ఈర్ష్యభావం. అదంటే మనం అనుకోకుండా ఇది వచ్చేసింది మనం అధికారంలోకి వస్తామంటే అనుకున్న బీజేపీ ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ ని ఎలా బదనాం చేయాలన్న ఆలోచనలు చేస్తుంది. తెల్లారులేస్తే అదే పని. ఇంక అందులో డౌట్ ఏం లేదు. తెలంగాణ ఓకే. విషయం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ విషయంలోకి వస్తే ఇంకో పెద్ద విచిత్రం ఏంటంటే తెలంగాణలో నాయకులు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి నాయకులు అందరూ అన్ని పార్టీల వాళ్ళు అందరూ కూడాను అన్యాయం జరిగిందని చెప్పానని చెప్తున్నారు. మా దురదృష్టం ఆంధ్రప్రదేశ్ లో ఏంట్రా అంటే కనీసం అన్యాయం జరిగిందని అనలేని వాళ్ళు వీళ్ళు మాకు బాగా జరిగిపోయిందని చెప్తున్నారు. పైగా విచిత్రమైన విషయం బాగా ఎలా జరిగిందో ఎలా జరగలేదో మనం చెప్తున్నాం. ఎంత బాగా జరిగిందో చెప్తాం. ఏమండి రెండు మూడు అంటే విషయాలు తీసుకుందాం. కొన్న పోలవరం ప్రాజెక్టు గురించి తీసుకుందాం. పోలవరం ప్రాజెక్టు గురించే తీసుకుంటే పోలవరం ప్రాజెక్టుకి అవి ఇచ్చేసాం ఇవి ఇచ్చేసాం అంటున్నారు. ఇక్కడ మౌలికమైన విషయం ఏంటంటే ఇంతకు ముందు కూడా ఇదే అమౌంట్లు ప్రకటించారు. ప్రకటిస్తే అప్పుడు జగన్ ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళు హైట్ తగ్గించేస్తా ఉన్నారు. 41.5కి 1.5కి పరిమితం చేస్తా ఉన్నారు. 41.5 ఒకటికి పరిమితం చేస్తే ఒకటికి పరిమితం చేస్తే అది డేటా స్టోరేజ్ అవుతుంది. ఇంకా అసలు దాంట్లో రిజర్వాయర్ అనే మాటే లేదు అందులో. అయ్యా ఏం అసలు ఉపయోగం లేదు. చెప్పబోతున్నారు అయ్యా. 45 చేయకపోతే అసలు ఉపయోగం లేదు. 45 పాయింట్ లేకపోతే అసలు అది ప్రాజెక్ట్ కట్టడమే వేస్ట్. తర్వాత 45 అవును. ఉంటే తప్ప అక్కడ పవర్ ప్రాజెక్ట్ 900 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు కూడా పనికిరాదు. ఇవన్నీ అవును. తీసేసి నీది 30,000 మాకు ఈ పునరావాసం రీహాబిలేషన్ అనేది మాకు సంబంధం ఏంది? లేదు. ఇది 16,000కే కుదిస్తున్నాం, అందులో 12,000 ఇచ్చేస్తాం అనుకుంటే ఇచ్చేసారు 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 అంటున్నారు. ఏమి ఇచ్చేసారు? మనకి ఒక రకంగా చెప్పాలి అంటే చెట్టు చూపించారు. చెట్టు చెట్టు నాకింది అత్త అనే సామెతలాగా మనకి చెట్టు చూపించారు. ఈ విషయం ఏంటంటే ఇది చాలా ఇంత అన్యాయం ఘోరం జరుగుతుంటే కనీసం అడగట్లేదు. నేను ప్రశ్నించడానికే పుట్టానన్న పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు. అవునండి చంద్రబాబు నాయుడు గారు ఇదంతా మనకి ఏదో బాగా సాధించేస్తున్నాం, మేము బాగా సంపాదించేస్తున్నాం, మాకు ఏదో అవి ఇచ్చేసారు ఇవి ఇచ్చేసారు అంటున్నారు. అన్యాయం చేస్తున్నారు. ఏమంటే ఇది పోలవరం విషయంలో ప్రాజెక్ట్ అనే విషయంలో పూర్తి దగా. ఏదైతే బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అనుకున్నామో దానికి పూర్తి దగా జరుగుతుంది. ఆ ప్రాజెక్టు 41 తోటి కట్టిన ఒకటే కట్టకపోయినా ఒకటే. చేత ఈ 41 మీటర్లు 135 మీటర్లతో 135 అడుగులతో సరిపెడదాం అంటే ఒప్పుకోవడమా? లేకపోతే 45 వరకు పోరాడాలి. కనీసం తెలుగుదేశం పోరాడకపోయినా ప్రతిపక్షాలైనా పోరాడతాయంటే ప్రతిపక్షాలన్న పాత్రే లేకుండా పోయింది ఇక్కడ. బీజేపీ జనసేన ఆయన మాట్లాడరు. బీజేపీ ఎలాగా మాట్లాడదు. జనసేన ప్రశ్నించడానికి పుట్టాను. ఎక్కడ ఎవరినైనా సరే కడిగేస్తాను, చెరిగేస్తాను, నరికేస్తాను, తోలు తీసేస్తాను, రాట్లు లాగేస్తాను అంటాడు. ఈ విషయంలో మాట్లాడు. ఆయన రిజర్వేషన్స్ ఆయనకు ఉన్నాయి. ఇది పోలవరం విషయానికి వస్తాయి. ఇక స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తాయి. స్టీల్ ప్లాంట్ కి ఏదో ప్యాకేజీ ప్రకటించామన్నారు. అక్కడ కూడా ఎంత దగా మోసం జరుగుతుంది అంటే స్టీల్ ప్లాంట్ ని సెయిల్లో విలీనం చేసుకోవడానికి సెయిల్ ఒప్పుకోవట్లేదు అంటాడు. సెయిల్ ఏంటండి? సెయిల్ అది ఏమైనా ఇండిపెండెంట్ బాడీ? ఆ సెయిల్ మీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక ఒక కార్పొరేషన్ అది. ఆ సెయిల్ కి కేంద్ర ప్రభుత్వం ఏది నిర్ణయిస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది సెయిల్ అంతే తప్ప సెయిల్ ఒప్పుకోపోవడం ఏంటి? సెయిల్ ఒప్పుకోవట్లేదు అంటాడు ఏంటి? సెయిల్ ఒప్పుకోపోవడం ఏంటి? అన్నది మంత్రి గారు చెప్తున్నాడు సెయిల్ ఒప్పుకోవట్లేదని. సెయిల్ ఒప్పుకోపోవడం అంటే ఎవరికి అర్థం కాదు. ఇంకో విషయం, సెయిల్ ఒప్పుకోకపోవడం కంటే కూడా సెయిల్ ఇక్కడ కూడా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ సెయిల్లో విలీనం చేస్తే నాయకత్వం అంతా సెయిల్ అంతా ఢిల్లీ నుంచి నడుస్తుంది. ఇక్కడ నాయకత్వం ఇక్కడ సిఎండి, ఇక్కడ ఎండి, సిఎండి, డైరెక్టర్ 11 12 డైరెక్టర్ పోస్టులు ఇవన్నీ పోతాయి. అందుచేత ఈ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి వేలకి ఇస్తలేదు. ఇది ఎలా నడిచినా పర్వాలేదు, వాళ్ళ హోదాలు అలా కంటిన్యూ అయితే చాలని వాళ్ళు అనుకుంటారు. ఇంకా చాలా విచిత్రమైన విషయం ఇందులో చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇచ్చిన ప్యాకేజీ ప్రకటించిన దాంట్లో 1,600 కోట్లు ఇంతకు ముందే ఇచ్చాము అని చెప్పి అదొకటి తీసేశారు. ఇది కాక ఇచ్చిన దాంట్లో 560 కోట్లు ఎంతో మళ్ళీ జిఎస్టీ అని అందులో అది లాగేస్తున్నారు. అందులో మళ్ళీ ఇలా ఇలా మొత్తం లాగేసే దాంట్లో చెప్పింది ఒకటి ఇచ్చేది ఒకటి.
పైగా ఇది ఎందుకైనా పనికొస్తుందా? దానికి ఒక కండిషన్స్, సిబ్బందికి దాంట్లో ఎప్పుడు లేని పరిస్థితి, సిబ్బందికి జీతాలు లేని పరిస్థితి. దీన్ని ఎందుకు తీసుకొచ్చారు? స్టైల్లో విలీనం చేయమంటే చేయరు, పోనీ అవన్నీ స్టైల్లో విలీనం చేయక్కర్లేదు. స్టీల్ ప్లాంట్ ఇండిపెండెంట్ గానే మనగలుగుతుంది, ఎందుకంటే దానికి ఉన్న సమర్థత, దానికి ఉన్న కెపాసిటీ అనేది బట్టి చూస్తే. దాని ఎందుకు లాస్ అయిపోతుంది స్టీల్ ప్లాంట్ అంటే, మిగిలిన వాళ్ళందరికీ కూడా 2000కి 3000కి దొరికి ఆ ఐరన్ ఓర్ ఏదైతే ఉందో, మిగిలిన అన్ని ప్రైవేట్ సంస్థలకి కూడా 2000కి 3000కి అయితే, ఈ విశాఖ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనే విశాఖ స్టీల్ ప్లాంట్ కి 9000 కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుచేత? దీని క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేయట్లేదు. క్యాప్టివ్ మైన్స్ ఉంటే ప్రైవేట్ వాళ్ళకి అలాట్ చేస్తున్నారు తప్ప, డబ్బులు డబ్బి ఈ గవర్నమెంట్ అయిన వ్యవస్థ అయినా, సర్కారీ వ్యవస్థ అయినా ఈ స్టీల్ ప్లాంట్ కి క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేయట్లేదు. క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి, మీరు పైసా ఇవ్వక్కర్లేదు, మీరు ఏం ప్యాకేజీలు ఇవ్వక్కర్లేదు, పైసా ఇవ్వక్కర్లేదు. క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి, 3వ రోజు నుంచి అది లైన్ లో పడుతుంది. ఆ క్యాప్టివ్ మైన్స్ గురించి వీళ్ళు అడగరు, వాళ్ళు మాట్లాడరు. ఏమండి? ఒక అక్కడ ఉద్యోగులు మాత్రం ఆందోళన చేస్తున్నారు, విషయాలు వాస్తవాలు బయటకు వస్తున్నాయి కాబట్టి మీకు తెలుస్తుంది. కానీ జనానికి అంతా మసిమూసి మారేడుగా చేయడం. ఇలా నేను 2 విషయాలు చెప్పాను. ఈ రెండే కాదు, అన్ని విషయాల్లో కూడా ఒక రకమైన వంచన, మోసం, దగా జరుగుతుంది. ఇంకో రకంగా చెప్పాలంటే, ఇప్పుడు ఏదో కేంద్రంలో బడ్జెట్ అది ఇది అది ఎలా వచ్చేస్తారు అలా వచ్చేస్తారని చెప్తున్నారు. 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయించేసాము, 10 కట్టక్కర్లేదు అంటున్నారు. అందులో కూడా మళ్ళీ అశ్వత్థామ కుంజరహాయే చెప్తున్నారు. అందులో కూడా ఈ 12 లక్షల్లో 4 లక్షలు దాటిన తర్వాత 8 లక్షల సేవింగ్స్ రూపంలో ఏదో రకాలు ఖర్చు పెడితేనే మీకు ఆ రాయితీ వర్తిస్తుంది. ఓకే. లేదంటే నువ్వు 4 లక్షల రూపాయల దగ్గర నుంచి నువ్వు కట్టాల్సిందే. ఇలాంటి వ్యవహారాలతోటి, మోసపూరిత మాటలతోటి 2 తెలుగు రాష్ట్రాలని కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ పాలకులు వంచన చేస్తున్నారు అని పూర్తిగా నమ్ముతున్నాను.